9 6 సర్కిల్ షేప్ ఆఫ్ డయాగ్రామ్ ఇచ్చాడు. 9 6 26, 12 10 క్వశ్చన్ మార్క్, 4 3 0, ఇక్కడ 8 12 63. ఇవన్నీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో కనుక్కోండి అని అడిగాడు. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు నంబర్ ఉపయోగించి ఏ విధంగా దాని లాజిక్ రాబట్టాలి. ఓకే, 4 ఉంది, 3 ఉంది. ఈ 4 3ని ఉపయోగించి మనం ఏం రావాలంటే 0 రాబట్టాలి. 4 3ని ఉపయోగించి ఏం రావాలంటే 0ని రాబట్టాలంట. ఓకే, ఇక్కడ డిఫరెన్స్, ఇక డిఫరెన్స్ ఎంత అంటే 1. 4కి 3కి డిఫరెన్స్ ఎంత 1. ఓకే, దేర్ ఫోర్ దీన్ని ఏం చేశారంటే 1 క్యూబ్ మైనస్ 1, 1 క్యూబ్ వాల్యూ 1, 1 మైనస్ 1 ఎంత అంటే 0. ఇది ఫస్ట్ సెట్లో ఉన్న నంబర్స్ యొక్క వాల్యూ. ఓకే, నెక్స్ట్ సెకండ్ సెట్ చూద్దాం. ఇక్కడ 8 డిఫరెన్స్ ఆఫ్ 12. ఓకే, దీన్ని ఉపయోగించి మనం ఏం కనుక్కోవాలంటే 63 రాబట్టాలంట. ఓకే, అదే సేమ్ లాజిక్ వస్తుందేమో చూద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ చేస్తే 4కి 8కి 12కి 8కి 12కి మధ్య డిఫరెన్స్ 4. దేర్ ఫోర్ 4 క్యూబ్ వాల్యూ 64. 64 నుంచి 1 తీసేస్తే ఎంత అంటే 63 ఇచ్చాడు. అదే లాజిక్తో 9 26, 9 6, ఈ 9 6ని డిఫరెన్స్ చేస్తే గ్యాప్ ఎంత 3. దేర్ ఫోర్ 3 క్యూబ్ చేస్తే 27. 27 నుంచి 1 తీసేస్తే లాజిక్ ఎంత అంటే 26. ఓకే, 26 వచ్చింది. ఇదే లాజిక్ ఉపయోగించి మన క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం ఆన్సర్ వస్తుందో కనుక్కోవాలి. ఓకే, చూద్దాం. 12 ఉంది, 12కి 10కి 12కి 10కి మధ్య డిఫరెన్స్ చేస్తే గ్యాప్ ఎంత 2. ఫస్ట్ దాన్ని క్యూబ్ చేయాలి. 2 క్యూబ్ వాల్యూ 8, 8 మైనస్ 1, దేర్ ఫోర్ ఆన్సర్ 7. 7 ఈజ్ ఏ సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది.